హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్తిలో వాటా ఇవ్వమని చెప్పి రోహిత్ అడగగానే సొంతంగా వ్యాపారం చేసుకొని ఎదగాలి అని అనుకుంటున్నావు. నువ్వు ఎదగడం మాకు ఇష్టము, ఆనందమేరా. కానీ ఎవరు లేని వాళ్ళలాగా బయట ఎక్కడ ఉండడం ఏంట్రా? కలిసి ఉండడానికి నీకున్న సమస్య ఏంటి అని చెప్పేసి ఆనంద అలా రోహిత్ని అడుగుతూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళందరికీ మీ దగ్గర బానిసల్లాగా బతకడం అలవాటైపోయిందండి. కానీ ఇంకొకరి దగ్గర చెయ్యి చాపి బతకడం మాకు అలవాటు లేదు, ఆ అవసరం మాకు లేదు అని చెప్పేసి ప్రియ అలా చెప్పగానే ఇక అప్పుడే ఒకళ్ళ కింద బతికే అలవాటు లేదు అనే అంత పౌరుషం ఉన్నదానివి ఒకళ్ళ మీద ఆధారపడి బతకాలి అని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరో ఆస్తి కావాలి అని చెప్పి ఎందుకు ఆశపడుతున్నావు అని చెప్పేసి రోహిత్ వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటే నిజం తెలియక వచ్చాను, మీ నిజ స్వరూపాలు తెలియక అడిగాను. అయినా ఇప్పుడు నేనేం మాట్లాడినా మీకెవరికి అర్థం కాదు, ఎందుకంటే మీరు ఈ ఆనంద అనే మైకంలో ఉన్నారు. మాది ఉమ్మడి కుటుంబం, అందరం కలిసే ఉంటాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారేమో. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు ఈ ఆనంద మాయలోంచి మీరు బయటపడతారు. ఈ ఉమ్మడి కుటుంబం ఎంతకాలం కలిసి ఉంటుందో నేను చూస్తాను. పద రోహిత్ అని చెప్పేసి ఇక ప్రియ అయితే రోహిత్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో దర్శను నువ్వు సడన్గా ఇక్కడికి వస్తావు అని చెప్పి నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అలా అంటుంటే వస్తే ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటున్నావా అని చెప్పేసి దర్శన్ గర్ల్ ఫ్రెండ్ సమీర అంటుంది. కమన్ సమీర, అలా అంటావేంటి? నువ్వు అలా సడన్గా వస్తే మా ఫ్యామిలీలో వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అలా అన్నాను అని చెప్పేసి అలా దర్శన్ అంటాడు. ఎంతసేపు నీ ఫ్యామిలీ గురించే ఆలోచిస్తావు, కానీ నేను ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చెయ్యవు. నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు ఊపిరాడక ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది తెలుసా. కానీ నీకు మాత్రం ఏం అనిపించదు అని చెప్పేసి సమీర అలా అంటూ ఉంటే అది కాదురా, అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ కోపంగా ఉంది. అమ్మ జరిగిందంతా మర్చిపోయి హన్సిక ఓనీల ఫంక్షన్కి వాళ్ళని రమ్మని చెప్పి ఇన్వైట్ చేసింది. వాళ్ళు వచ్చారు. అన్నయ్య వదిన హ్యాపీగా ఉన్నారు కదా, ఇంకా ఇంట్లో వాళ్ళతో కలిసిపోతారు, ఏ ప్రాబ్లం ఉండదు, ఇక మన లైన్ కూడా క్లియర్ అయిపోతుంది అని అనుకుంటే వదిన ఆస్తిలో వాటా అంటూ గొడవ చేసింది. దాంతో అప్పటి వరకు ఉన్న హోప్స్ అన్నీ సింగిల్ షాట్లో ఎగిరిపోయాయి అని చెప్పేసి అలా దర్శన్ చెప్పగానే అంటే ఏం చెప్తున్నావు నువ్వు? మీ అమ్మ వాళ్ళు మీ అన్నయ్య లవ్ని యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి మన లవ్ని కూడా యాక్సెప్ట్ చేయరు అని చెప్తున్నావా అని చెప్పేసి సమీర అనగానే నేనేం అలా అనలేదు, అలా జరిగితే నేను ఊరుకుంటానా ఏంటి అని చెప్పేసి అలా దర్శను అంటాడు. సరేలే కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకు, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం అని చెప్పేసి ఇక దర్శను సమీరాను ఫ్రెష్ అవ్వడానికి పంపిస్తాడు. తర్వాతేమో నువ్వు ఒకసారి చెప్పావు కదా, నిండు చంద్రుడిని చూస్తూ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలి అని చెప్పి, అదిగో చంద్రుడు, అదిగో క్యాండిల్, నీ ఎదురుగా నేను అని చెప్పి దర్శన్ చెప్పగానే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా కోపంగా వచ్చాను, ఇప్పుడు ఆ కోపం అంతా పోయింది అని చెప్పేసి సమీర అంటుంది. ఇక దాంతో ఇద్దరు అలా క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ ఇక అప్పుడే దర్శన్ అయితే ఇంతకీ నువ్వు రిటర్న్ ఎప్పుడవుతున్నావు అని చెప్పి దర్శన్ అలా అడగగానే ఇక సమీర అయితే అంటే నన్ను ఇక్కడ నుండి ఎప్పుడెప్పుడు పంపిద్దామా అని చెప్పి చూస్తున్నావా, నేనంటూ ఇక్కడ నుండి వెళితే అది నిన్ను పెళ్ళి చేసుకున్న తర్వాతే అని చెప్పేసి అలా సమీర చెప్పగానే అంటే అప్పటి వరకు ఇక్కడే ఉంటావా అని చెప్పేసి అలా దర్శన్ అడుగుతాడు. అప్పటి వరకు అంటే ఎప్పటి వరకు అని చెప్పి ఫస్ట్ డే మీ అమ్మగారికి చెప్పు, సెకండ్ డే మన ఎంగేజ్మెంట్, థర్డ్ డే మన పెళ్ళి, అంతే, ఆ తర్వాత మన ఇద్దరం కలిసి యూఎస్ వెళ్ళిపోదాం అని చెప్పేసి అలా సమీర చెప్పగానే 3 days 2 nights అని చెప్పి హాలిడే ప్యాకేజ్ చెప్పినట్టు చెప్తున్నావా, మ్యారేజ్కి 3 days అని చెప్పేసి దర్శన్ అడిగితే లేకపోతే సంవత్సరాలు నెలలు తరబడి చేసుకుంటావా ఏంటి, అదంతా నా వల్ల కాదు, ఇదంతా నాకు తెలీదు, వెళ్ళి మన విషయం ఆవిడకి చెప్పు, ఆవిడ ఒప్పుకోలేదు అనుకుంటే బెదిరించు, మ్యాటరు ఈరోజే సెటిల్ అయిపోవాలి అని చెప్పి సమీర లెట్ సెలబ్రేట్ అంటూ క్యాండిల్ లైట్ డిన్నర్ని ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక దర్శన్ అయితే ఈ పెళ్లి విషయం అమ్మతో ఎలా చెప్పాలి, అసలే అమ్మ రోహిత్ అన్న విషయంలో చాలా కోపంగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. తర్వాతేమో అరణ్య ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటుంది. ఇక అప్పుడే వాళ్ళ అమ్మగారు ఏంటి అది అని చెప్పేసి అనగానే ఏం లేదులే, చిన్న అవసరం ఉంటే తీసుకున్నాను, డబ్బులు ఇచ్చి పంపించేయి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే వాళ్ళ అమ్మగారు ఎంత బాబు అనగానే 10,000 మేడం అని చెప్పేసి అంటే ఇక అప్పుడే అరణ్య వాళ్ళ నాన్న బయటకు వెళ్తుంటే ఏమండి ఆగండి, మీ పెద్ద కూతురు 10,000 రూపాయలు అని చెప్పి ఆన్లైన్లో మేకప్ కిట్ ఆర్డర్ పెట్టుకుంది, ఇప్పుడు 10,000 కట్టాలి అని చెప్పేసి అలా చెప్పగానే ఇక అప్పుడే 10,000
5,000 ఉన్నాయి గీత అని చెప్పేసి అలా అరణ్య వాళ్ళ నాన్న చెప్పగానే, ఉండండి ఇప్పుడే దాన్ని రిటర్న్ ఇచ్చేయమని చెప్తాను అని చెప్పేసి అంటుంది. ఆగవే, అరణ్యకు తెలిస్తే బాధపడుతుంది, ఏదో ఒక విధంగా కట్టేస్తానులే, ఇప్పుడు 5,000 ఉన్నాయి కదా అని చెప్పేసి అలా అరణ్య వాళ్ళ నాన్న అంటూ ఉంటే, ఏంటండి మీరు మరీను, దానికి కొంచెమైనా బాధ్యతలు తెలియాలి కదా, ఆ 10,000 మీకోసమని దాచుకున్నవి, ఇప్పుడు అవి కూడా దాని మేకప్ కిట్కి కట్టేస్తే ఎలాగండి? కొంచెమైనా ఇంటి పరిస్థితులు అది తెలుసుకోవాలి కదా, అదేమైనా కొనాలి అనుకుంటే మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని ఆలోచించాలి కదా అని చెప్పేసి అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే, ఇక అప్పుడే శరణ్య వచ్చి స్కానరా ఫోన్పేనా అని చెప్పేసి ఇక స్కానర్ ద్వారా 10,000 రూపాయలు కట్టేస్తుంది. ఇక అప్పుడే శరణ్య వాళ్ళ అమ్మగారైతే, ఏంటి అక్కే కదా కొనుక్కునింది, నాన్నే కట్టాలా, నేను కట్టకూడదా ఏంటి అని చెప్పేసి శరణ్య అనగానే, అది కాదమ్మా, నీకు ఆ డబ్బులు ఎక్కడివి అని చెప్పేసి అడిగితే, నాన్న శరణ్య ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు యూట్యూబ్ ఛానల్కి ఓనర్, ఇక్కడ యూట్యూబ్ నుంచి మంచి డబ్బులు వచ్చాయి నాన్న, అందుకే అక్క కోసం డబ్బులు కట్టాను అని చెప్పేసి అలా చెప్పగానే, అయినా నువ్వు డబ్బులు కట్టడం ఏంటమ్మా అని చెప్పేసి వాళ్ళ నాన్న అడగగానే, నేను కూతురును కాబట్టి నువ్వు అలా అంటున్నావు, అదే కొడుకు అయితే అలా అంటావా నాన్న, అమ్మ నువ్వైనా చెప్పు నాన్నకి, బాధ్యతలు కొడుకులే కాదు కూతుర్లు కూడా తీసుకుంటారు అని చెప్పి, ఇక నుంచి మీ డబ్బులు మీ దగ్గరే ఉంచండి నాన్న, ఇంటి ఖర్చులకు కూడా నా డబ్బులే వాడాలి అని చెప్పేసి శరణ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో ఇక గీత అయితే, అనన్యకు మీరు ఒకసారి గట్టిగా చెప్పాలండి అని చెప్పేసి అంటుంది. తర్వాతేమో శరణ్య లోపలికి వచ్చి, అక్క మేకప్ సామాన్లు చాలానే కొన్నావే, చాలా వెరైటీస్ ఉన్నాయి అని చెప్పేసి అడిగితే, అందుకే కదా ఆర్డర్ పెట్టాను అంటుంది. ఎంతో తెలుసా అని చెప్పేసి శరణ్య అడగగానే, ఆర్డర్ పెట్టాక నాకెందుకు తెలియకుండా ఉంటుంది, రఫ్గా ఒక 10,000 ఉంటాయి అంతే కదా అని చెప్పేసి అంటుంది. ఇక శరణ్య అయితే, అక్క ఎందుకు రోజుకు 1-2 సార్లు అయినా ఆ వీడియో చూస్తూ ఉంటావు, మన సాంప్రదాయం అంత బాగా నచ్చిందా అని చెప్పేసి అలా శరణ్య అడగగానే, అక్కడ సాంప్రదాయం నచ్చి కదే, వాళ్ళు కట్టుకున్న చీరలు, వేసుకున్న నగలు, అక్కడున్న డెకరేషను, ఆ యాంబియన్స్ని, వాటన్నింటినీ చూసి 10 ఏళ్ళు కూడా లేని చిన్న పాపకి అంత గ్రాండ్గా ఫంక్షన్ చేశారు అంటే, ఇక పెళ్ళంటే ఎంత గ్రాండ్గా చేస్తారో అని చెప్పేసి అనన్య అలా అంటుంటే, అక్క వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి అలా చేసుకుంటారు, మనకు లేదు కాబట్టి ఎడవమంటావా అని చెప్పేసి అరణ్య అనగానే, ఉన్న దాంట్లో సర్దుకుపోవాలక్క అని చెప్పేసి శరణ్య అంటుంది. కావాలంటే నువ్వు సర్దుకుపో, గొర్రె తోకను పట్టుకొని అదే జీవితం అని చెప్పి సర్దుకుపోవాలి అంటే నేను సర్దుకుపోను, అమ్మ నాన్నతో పెట్టుకుంటే మన లైఫ్ సర్దన్నమే, మన లైఫ్ మనం అనుకున్నట్టు గ్రాండ్గా ఉండాలి అంటే మనమే కలలు కనాలి, మనమే సాధించుకోవాలి అని చెప్పి అనన్య అలా చెప్పగానే, ఇచ్చట కలలు నెరవేర్చబడును అని బోర్డు పెట్టుకుంటే నీలాంటి పిచ్చోళ్ళందరూ నాకు క్లయింట్స్ అవుతారు, అప్పుడు నీ కలలు నెరవేరుతాయో లేవో కానీ నేను మాత్రం నా గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతాను అని చెప్పేసి శరణ్య అంటుంది. అంటే ఇప్పుడు నన్ను పిచ్చిదాంతో పోలిస్తున్నావా అని చెప్పేసి ఇద్దరు అలా సరదాగా కొట్టుకుంటూ ఉంటారు. తర్వాతేమో రోహిత్ ఆఫీస్ నుంచి వచ్చి, ప్రీతి కొన్ని వాటర్ తీసుకురా అనగానే, ఫ్రిడ్జ్లో ఉన్నాయి తాగొచ్చు కదా, నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు రోహిత్. షూట్కి అని చెప్పేసి అంటుంది ప్రియ. అయినా ఇప్పుడు ఇదంతా అవసరమా, ఈ డ్రెస్ ఏంటి అని చెప్పేసి అలా రోహిత్ అడగగానే, షూట్కి ఇలా కాకపోతే ఇంకెలా వెళ్తారు, నిన్నటి వరకు నాకు ఒక హోప్ ఉండేది, నీ వాటా ఆస్తి వస్తే దాంతో బిజినెస్ చేసి లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అని చెప్పి, ఇప్పుడు ఆ హోప్ లేదు కదా, నువ్వు అనుకున్నది రాలేదు, వచ్చిన పని అయినా చేసుకోకపోతే ఎలా, నువ్వు నిన్న ఫంక్షన్లో గట్టిగా మాట్లాడుంటే బాగుండేది, నీకు ఆస్తిలో సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే సైలెంట్ అయిపోయావు, ఆఖరికి నేను నిన్ను డబ్బు కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి మీ పిన్ని ఆ ఆనంద భైరవి మాట్లాడినా కూడా నువ్వు తిరిగి మాట్లాడలేదు అని చెప్పి ప్రియ అలా అంటూ ఉంటే, ఇక అప్పుడే రోహిత్ అయితే, ఏంటి అంటే తప్పు నాది అని అంటున్నావా అని చెప్పేసి అడుగుతాడు. తప్పు నాది అంటే నువ్వు ఒప్పుకోవు కదా, కానీ నువ్వు సైలెంట్గా ఉండకుండా నలుగురిని పిలిచి పంచాయతీ పెడతాను అంటే వాళ్ళు ఒప్పుకొని ఉండేవాళ్ళు, కానీ నువ్వు అలా చేయలేదు, ఎందుకంటే వాళ్ళు నీ వాళ్ళు కదా, నిజంగా వాళ్ళు కూడా నిన్ను అలాగే అనుకొని ఉండింటే నువ్వు లైఫ్లో ఎదగడం కోసం నీ వాటా కావాలి అంటే వెంటనే ఇచ్చుండేవాళ్ళు, దానికి ఒక చేంతాడంత కదా చెప్పిండేవాళ్ళు కాదు, వాళ్ళు డబ్బులు ఇవ్వడం కుదరదు అన్నారని చెప్పి మన ఆలోచనలు అయితే మనం మార్చుకోలేం కదా, ఏదైనా చెయ్యాలి, ఎలాగైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్రియ చెప్పగానే, మాట్లాడితే బిజినెస్ బిజినెస్ అంటావు, బిజినెస్ పెట్టాలి అంటే పెట్టుబడి కావాలి కదా, ఎక్కడి నుండి వస్తాయి అని చెప్పేసి రోహిత్ అనగానే,
మనం కావాలి అనుకుంటే ఏదైనా వస్తాయి. నేను డిసైడ్ అయిపోయాను. మనం టెక్స్టైల్ బిజినెస్సే పెడుతున్నాం అని చెప్పేసి ప్రియా చెప్పగానే, మా పిన్ని వాళ్ళు చేస్తుంది అదే కదా అని చెప్పేసి రోహిత్ అంటే మీ పిన్ని చేస్తుంది అని చెప్పేసి ఇక భూమి మీద ఎవరు కూడా ఆ వ్యాపారం చేయకూడదా? ఆ వ్యాపారం చూసే కదా మీ పిన్ని రెచ్చిపోతుంది. ఆవిడకి పోటీగా మనం కూడా అదే బిజినెస్ పెడుతున్నాం. మీ పిన్ని కంటే ఎక్కువగా సంపాదించి చూపిద్దాం. దానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్ గురించి నేను ట్రై చేస్తాను. నువ్వు కూడా ట్రై చెయ్యి. ఆర్గ్యుమెంట్ చెయ్యకు. ఎక్కువగా ఆలోచించకు రోహిత్. ఇదంతా మన కోసమే అని చెప్పేసి ప్రియ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో ఆనంద జరిగిన దాన్ని తలుచుకొని ఆలోచిస్తూ ఉంటే ఇక తన భర్త జరిగిన దానికోసం ఆలోచిస్తున్నావా ఆనంద అని అడుగుతాడు. ఎందుకు ఇలా జరిగిందా అని చెప్పి ఆలోచిస్తున్నానండి. రోహిత్ ప్రీతి ఇద్దరూ కూడా ఆ రోజు మనకెవరికి ఇష్టం లేకపోయినా మన మాట వినిపించుకోకుండా ప్రీతిని పెళ్లి చేసుకున్నాడు. సర్లే అయిపోయిందేదో అయిపోయింది. తర్వాత తెలుసుకుంటాడు. మనతో కలిసిపోతాడు అనుకుంటే మనతో ఇంకా దూరాన్ని పెంచుకుంటున్నాడు అని ఆనంద చెప్పగానే, దానికి కారణం మన రోహిత్ కాదు ఆనంద, తన భార్య ప్రీతి. ఆ అమ్మాయికి మొదటి నుంచి డబ్బు గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉన్నట్టు నాకు అనిపించడం లేదు అని చెప్పేసి రాజేశ్వర్ అంటూ ఉంటే, డబ్బుదేముందండి, నిజంగా డబ్బు ఇస్తే రోహిత్ బాగుపడతాను అనే నమ్మకం నాకు ఉండుంటే ఆస్తిలో వాటా కాదండి, ఈ యావదాస్తి మొత్తాన్ని తనకే రాసిచ్చేదాన్ని. దర్శన్ కోసం, ఈ కుటుంబం కోసం ఒక్క రూపాయి కూడా దాచిపెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కొడుకు సమర్థుడు. దర్శన్ సమర్థత మీద నాకు నమ్మకం ఉంది. నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి ఆనంద అంటూ ఉంటే, ఈ విషయం గురించి ఎవరికి మీ మీద అనుమానాలు లేవు ఆనంద. పాతాళానికి పడిపోయిన మన కుటుంబ పరిస్థితిని నీ రెక్కల కష్టం మీద ఆకాశమంతా ఎత్తుకు తీసుకొచ్చి నిలబెట్టావు అని చెప్పి రాజేశ్వర్ అంటూ ఉంటే, కష్టపడకుండా ఊరికే వచ్చిన డబ్బులతో ఎవరు సుఖపడరండి. ఎందుకంటే వాళ్ళకి డబ్బు విలువ తెలిసి రాదు అని చెప్పి ఆనంద చెప్పగానే, అది వాళ్ళకు అర్థం కావట్లేదు ఆనంద. అర్జెంటుగా బిజినెస్ పెట్టాలి, సక్సెస్ అయిపోవాలి అని ప్రియ ఆలోచిస్తుంది అని చెప్పేసి రాజేశ్వర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంద అయితే, మనకిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు అని చెప్పి అక్క బావ ఇప్పటికే బాధపడుతున్నారండి. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆస్తిలో వాటా అంటూ గొడవ పడి వాళ్ళను ఇంకా బాధ పెట్టాడు. ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయో అర్థం కావట్లేదండి అని చెప్పేసి ఆనంద అలా బాధపడుతూ ఉంటే, అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా బాధపడితే ఎలా ఆనంద, ఇక అన్నయ్య వదినల పరిస్థితి ఏంటి అని చెప్పేసి రాజేశ్వర్ అలా అంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.